ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మమతా హాస్పిటల్ వైద్య బృందం వారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ద్వారా గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. మహిళలు ఆత్మ నిర్భరత దృష్ట్యా మిషన్ హోప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయడం విశేషమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆ సంస్థ ప్రతినిధి జాసువా చేస్తున్న సేవలను ప్రశంసించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే అంబేద్కర్ యూత్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ అందించడమే మా లక్ష్యం. మమతా హాస్పిటల్, మిషన్ హోప్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున మా సంస్థ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి రవికుమార్, జీలుగుమిల్లి మండల జనసేన అధ్యక్షుడు పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీరు అందరికీ తెలుసు. ఈరోజు పెన్షన్స్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి, అలాగే ఈరోజు విద్యా దీవెన, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే గ్రామాల్లో గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 57 కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో సీసీ రోడ్లు పోయటం జరిగింది. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్లీగా అధికారులకి తెలియజేసి అక్కడి నుంచి మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మండలంలో మమతా హాస్పిటల్ వారు ప్రతి మండలంలో ఏదైతే మేము ప్రభుత్వం నుంచి కాకుండా వారు స్వచ్ఛందంగా వారు ఈ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో ఈ సీజనరీ ఇప్పుడు ఎక్కువ విషజ్వరాలు సంక్రమించేటువంటి కాలం ఇది. ఈ రోజుల్లో ఇలాగా క్యాంపుల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము ఇచ్చిన తర్వాత